ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసంలో అనేకమైనటువంటి అనుష్ఠానాలు ఉన్నాయి. అతి ముఖ్యమైనటువంటి అనుష్ఠానాల్లో ఆషాఢ శుద్ధ పాఠ్యము నుండి అంటే 6వ తారీఖు జూలై 6వ తారీఖు నుండి నవరాత్రులు అంటే వారాహి గుప్త నవరాత్రులు అనేటటువంటివి చేస్తుంటారని ఇటీవల కాలం కొద్దిగా ఎక్కువైంది. పూర్వము అసలు వారాహీదేవి అనుష్ఠానము ఏదో స్వల్పమైనటువంటి వారు, శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వారు మాత్రమే చేస్తూ ఉండే. యూట్యూబ్ మాధ్యంగా ఈ ప్రచారం ఎక్కువై ఇది ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క కోరికలను తీర్చుకునే దానికోసంగా చేస్తున్నారు. సంతోషమే. కలియుగంలో ముక్తి కన్నా భుక్తికినే ప్రాధాన్యత ఉంటుంది. ముక్తి కోసం పాకులాడేటటువంటి వారు కొంతమంది అయితే భుక్తి కావాలి కదండి. భుక్తి లేకపోతే ఎలా వస్తుంది, గడుస్తుంది. గృహస్థులకు భుక్తి కోసంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందరూ ముక్తి సాధనకు ప్రయత్నం చెయ్యరు. అలాంటి భుక్తి ముక్తి రెండింటిని కూడా అందించేటటువంటి శక్తి వారాహీదేవి అనేటటువంటి దేవిని ఆరాధించటం మనకు ఆచారంలో ఉంది. వారాహీమాత మనకు దశమహావిద్యల్లో వస్తుంది. అలాగే సప్తమాతృకుల్లో కూడా ఒక దేవత. ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్ష గురుముఖతగా గ్రహిస్తారు. దీక్ష అంటే ఏమిటి? ఇప్పుడు మేము వారాహి దీక్షలో ఉండామండి అంటారు. వారాహి దీక్ష అంటే ఏంటి? భౌతికమైనటువంటివి, వస్త్రాలంకరణం, ఇవి వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీక్ష అనేటటువంటి పదానికి అర్థం ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మ వాసన అన్నారు. అంటే కర్మవాసనలు తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దాన్నే దీక్ష అంటారు. మరి ఈ దీక్ష గ్రహించాలంటే కాశీపట్టణం చూచినటువంటి వాడు మాత్రమే నీకు కాశీని గురించి వర్ణిస్తాడు. కాశీపట్నాన్ని కేవలం గ్రంథంలో కాశీఖండ చదివేవా నువ్వు వర్ణించగలుగుతావా? వర్ణించిన అతికిచ్చినట్టు ఉంటుంది. అసలు ఎవరి వారాహి? ఈమె శక్తి ఏమిటి? ఈమె ముఖ్యంగా ఏమి అందిస్తుంది అనే అంశాలు ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సూర్యోదయానికి పూర్వం లేయటం, స్నానం చేయటం, విభూతి ధారణ చేయటం, అమ్మవారి పటానికి ఎదురుగా కూర్చోవటం, పంచపూజలు చేయటం, తర్వాత అష్టోత్తర శతనామావళి ఉంటే దాని చేత అమ్మవారిని ఆరాధించటం, ఓ మంత్రాన్ని గురువు ద్వారా గ్రహించి దాన్ని చేయటం అనేది ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. ఇక్కడ మీకు నేను చెప్పేది, నేను పూర్వం కూడా ఒక వీడియో చేస్తున్నాను, మీకు చూసి ఉన్నారో లేదో తెలియదు. వారాహి గురించి నేను క్లుప్తంగా విశ్లేషించి చెప్పిన. ఇక్కడ మనకు ఆమ్నాయంలో వారాహి మంత్రానుష్ఠానంలో 5 విధాలైనటువంటి వారాహిని గురించి ఆమ్నాయం తెలుపుతుంది. ఒకటి బృహద్వారాహి అని, లఘువారాహి అని, స్వప్నవారాహి అని, ధూమ్రవారాహి అని, కిరాతక వారాహి అని మంత్రానుష్ఠానం ఉంటుంది. అది సమర్థమైనటువంటి గురువుల ద్వారా మాత్రమే గ్రహించాలి సుమా. ఏదో యూట్యూబ్లో చూసేసి పుస్తకాల్లో చూచి చేయటం కాదు. తత్వాన్ని తెలుసుకోవాలి.
బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్టు మనకు భండాసురుణ్ణి సంహరించే దానికోసంగా అమ్మవారు ఆవిర్భవించింది లలితమ్మ. ఆమెకి దండనాయకులనేటటువంటి వారు ఒక ఇద్దరు ఉన్నారు. వారిలో మొదటిది శ్యామలాదేవి అయితే రెండవది వారాహీదేవి. భండాసురుని యొక్క అనుచరులను ఒకణ్ణి విషంగుడు అనేటటువంటి వాణ్ణి శ్యామలాదేవి సంహరించింది. విశుక్రుడు అనేటటువంటి వాడిని వారాహీదేవి సంహరిస్తుంది. ఇక్కడ మనకు సనాతన ధర్మంలో ఉండేటటువంటి మంత్రానుష్ఠానం అంతా కూడా తత్వంతో కూడుకొని ఉంటుంది. పైకి ఒక అర్థం కనిపిస్తే అంతర్గతంగా మరొక అర్థం తెలుస్తుంది. ఇక్కడ మనకు గ్రహించాల్సినటువంటిది ఏమిటంటే, వారాహి అనేటటువంటి అమ్మవారు విశుక్రుణ్ణి సంహరించింది. ఎవడండి ఈ విశుక్రుడు? పదాన్ని మనం పరిశీలించి చూస్తే శుక్రహ అన్నారు. ఇక్కడ అంటే విరుద్ధమైనటువంటి విపరీతమైనటువంటి శుక్రము, అంటే జననేంద్రియ ప్రేరితము. మానవుడు ఎందుకు పతనం అవుతాడండి? మానవుడే కాదు, ఆది నుంచి తీసుకుంటే జననేంద్రియముల యొక్క ప్రేరణ చేత కామ వాంఛ కోసమే భ్రష్టు పట్టినారు. అఖండమైనటువంటి తపస్సంపన్నులు కూడా ఇంద్రియముల యొక్క జననేంద్రియముల యొక్క ప్రేరణ తట్టుకోలేక తపస్సును కూడా కోల్పోయినటువంటి వారు ఉన్నారు. మనకు పురాణాల్లో అనేక మంది కనిపిస్తారు. అంటే ఒక బ్రహ్మచర్యం ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఏంది? భార్యతో కూడుకోకుండా ఉండటమే బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మమునందు చరించటం, మనస్సును బ్రహ్మమునందు లయింపజేయటం. ఆ లయింపజేసేటప్పుడు ఏమవుతుంది? అయ్యో, ఇంత అద్భుతమైనటువంటి విషయ ప్రపంచంలో బ్రహ్మం అని ఎందుకండి వీడు ఉంటున్నాడు, ఎంత ఇంద్రియ ఆనందం అనుభవించకూడదు అని జననేంద్రియములను ప్రేరేపించేటటువంటి ఒక దుష్ట సంకల్పం ఏదైతే ఉందో వాడే విశుక్రుడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ విశుక్రుని యొక్క ప్రేరణ చేత ఏమవుతుంది? నీ తపస్సు భంగం అవుతుంది. సమాజంలో నువ్వు అనేకమైనది కోల్పోతావు. చూడండి, ఒక దొంగతనం చేసినా అంత పెద్దగా పట్టించుకోరు. ఒక సాధు సంతులుగా ఉండి భగవత్ సాధనలో ఉండి, అయ్యో పలాని స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి, పలానా స్త్రీ వాంఛకు గురైనాడంటే వాడికి ఎంత అపకీర్తి వస్తుందో నేను ప్రత్యేకించి మీకు చెప్పబలే. ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని చేరుకున్నటువంటి వాడు కూడా ఈ జననేంద్రియ ప్రేరణతో ఒక్కసారి పతనమైపోతాడు. అర్థమవుతుందా? అలాంటి పతనాన్ని నుండి రక్షించి అమ్మ నిన్ను రక్షిస్తుంది. ఈమె వార్తాళి అని కూడా అంటారు అమ్మవారిని. అంటే మానవుడు చేసేటటువంటి, సాధకుడు చేసేటటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించి లలితమ్మకు చేరవేస్తుంది. అమ్మా, వాడు నీకోసం తపిస్తున్నాడు, వాడిని ఏం చేద్దాము, నీ అనుగ్రహం వాడి మీదకి ప్రసరింపజే తల్లి అని అమ్మ మన యొక్క క్రియాకలాపాలన్నింటినీ కూడా లలితమ్మకు చేరవేస్తుంది. అలాంటి ఈ యొక్క వారాహి యొక్క అనుష్ఠానం ఇది మనకు ఆషాఢమాసం ప్రథమం అంటే పాఠ్యము నుండి ప్రారంభం చేసి 9 రోజులు ఆరాధిస్తారు. ఆ 9 ఏమంటాం మనము? నవరాత్రులు అంటారు. నవ అంటే 9 అని ఒక అర్థము. నవ అంటే నూతనమైనటువంటి రాత్రి అని. అంటే 8 రోజులు అనుష్ఠానం, 9 రోజులు అనుష్ఠానం చేస్తే ఒక ఉత్తేజమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి శక్తి, అదే నవ అంటే నూతనమైనటువంటిది నీకు లభిస్తుంది. కాబట్టి 9 రోజులు ఆరాధన. ఇక కలశం పెట్టేవాళ్ళు
అష్టోత్తర శతనామావళి చేసేవాళ్ళు, ద్వాదశ నామావళి చేసేటటువంటి వాళ్ళు, మంత్రం అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ మంచిదే కాదంటం లేదు, కానీ అందరూ చెయ్యాలంటే ఏం చెయ్యాలి అంటే ఈ 9 రోజులు ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తారు. చక్కగా వారాహి అమ్మవారి మీరు కనీస ప్రతిష్టలు చేస్తే చేసొచ్చు, లేకపోతే మీ ఇష్టమని. అది చేయలేనటువంటి వారు కనీసము ఇప్పుడు చెప్తారా, నామపారాయణ ప్రీతి నంది విద్యా నటేశ్వరి అంటారు. నామపారాయణ చోట నా ప్రీతి చెందుతుంది. ఎవరు? వారాహి అని. ఇక్కడ వారాహి అనేటటువంటి పదాన్ని మనం గమనించినట్లయితే వరా ప్లస్ అహం, వారాహం అన్నాడు. వర అంటే శ్రేష్టమైనటువంటిది, అహం అంటే నేను, శుద్ధ స్వరూపమైనటువంటి ఆత్మతత్వమే వరాహం అండి. శాస్త్రం మనకు అనేకమైన అంశాలు చెప్తుంది, మనకు స్థూలంగా వివరిస్తుంది. కానీ మనకు భౌతికంగా మనం దాన్ని పట్టుకుంటాం, కానీ సూక్ష్మాన్ని వదిలేస్తాం. మొట్టమొదటిగా ఆమె దేనికి వచ్చింది, ఏ కార్యక్రమం చేయటానికి వచ్చిందో దాన్ని మనం చూసుకోవాలి. ఆ ప్రకారంగా అనుష్ఠానం చేసినట్లయితే అమ్మ అనుగ్రహానికి నువ్వు పాత్రుడవు. ఇక్కడ 2 విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు చేసేటటువంటి ఆరాధన లలితమ్మకు చేరవేయటం, నువ్వు అమ్మని అంతసేపు నీకు మనశ్శాంతిని, ముక్తిని, భక్తి ముక్తి 2 లభిస్తాయి. అర్థమవుతుంది కదా. కనుక ఈమెకి ముఖ్యమైనటువంటిది ఈ బీజం ఏమిది. కానీ చాలామంది ఇది మంత్రశాస్త్ర రహస్యం కాబట్టి అది మీకు తెలియదు. మామూలుగా లలితలో వచ్చేటటువంటి కామబీజము, వాగ్బీజము, హృల్లేఖము 3 కలిపి ఐం హ్రీం శ్రీం అనేటటువంటి బీజాలతో అమ్మవారి నామాన్ని కలుపుతారు. ఇక్కడ మీకు కావాల్సింది అమ్మవారిని ఆ విశేషమైనటువంటి నామంతో ఆరాధించాలి అనుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకో, నిర్భయంగా మీరు సాధన చేసుకోవచ్చు. ఎందుకని? ఒక గురువు ద్వారా, ఒక అనుష్ఠానపరుడు, ఒక సాధకుడు అనేటటువంటి వారి ద్వారా గ్రహించాం మేము అనే తృప్తి మీకు ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా దోషం ఉంటే ఆ దోషం ఎవరిది? నాది. మా తప్పేముందండి, ఆయన చెప్పారు మేము చేశాం. దోషం ఎవరిది ఉంటుంది? మీది ఉండదు. ఇలా అమ్మవారిని ధూప దీప నైవేద్యాలు సమర్పించి, కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకోండి. లేదు పటం ఉందా, రోజు ఒక మాల వేసి అమ్మవారి యొక్క అష్టోత్తరం దొరుకుతుంది, ఆ అష్టోత్తరం చదువుతూ పుష్పార్చన చేయండి. ఇక మూల మంత్రం ఉంది, ఒక నామమంత్రం. దాన్ని కనీసము ఒక 10,000 జపం చేయండి. రోజుకి 1000 సార్లు జపం చేయండి. 10 రోజులు 9 రోజులు 9,000 చేయండి. లేదు మేము ఇంకా ఎక్కువ చేస్తాము అనేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఇక వారాహి అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటిది ముద్ర ప్రదర్శన అన్నారు. ఈ ముద్ర ప్రదర్శనతో అమ్మ యొక్క ముఖము విప్పారి మన యొక్క పాపములు పూర్తిగా తొలగిపోతాయి. అందుకే ముద్ర ప్రదర్శన చేస్తారు. ఈ ముద్ర ప్రదర్శన వారాహి ముద్ర మీరు అందరూ చూసుంటారు. నీకు చెప్తున్నా నేను. ముందుగా ఈ 2 చేతులు నమస్కారపూర్వకంగా ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఎడమ చేతి యొక్క చూపుడు వేలు కుడి చేతి యొక్క బొటన వేలుని కలపండి. ఇలా కలిపి ఈ రెండింటిని మొత్తం మిగిలినన్నిటినీ ఇలా ముడివేయండి. ఇక ఎడమ చేతి బొటన వేలు ఉంది కదా, దాన్ని ఇలా చూడండి, ఈ లోపలికి ఇలా తోసేయండి. ఇది అమ్మవారి యొక్క ముద్ర. దీన్ని వారాహి ముద్ర అంటారు.
ఈ వారాహి ముద్రను పెట్టుకొని అమ్మవారిని దీక్షగా నామాన్ని మంత్రాన్ని జపం చేయండి. ఒక సమయం పెట్టుకోండి. 15 నిమిషాలు మేము 20 నిమిషాలు జపం చేస్తాం. ఆ 20 నిమిషాలు ప్రాతకాలం కానీ లేదా 1000 సార్లు జపం చేయమన్నాను కదండి. ఈ 1000 సార్లు కనీసం ఒక 100 సార్లు అమ్మవారి యొక్క నామాన్ని ఈ ముద్ర పెట్టి వారాహి ముద్రతో జపం చేయండి. అమ్మ పులకించిపోతుంది. అమ్మ పులకించిపోతుంది. నీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. కనుక ఇది నేను చెప్పింది అతి స్వల్పానుష్ఠానం. నేను మిమ్మల్ని కూర్చొని ధూపాలు దీపాలు నైవేద్యాలు ఇత్యాదివన్నీ కూడా మీకు డాంబికంగా నేను చెప్పటం లేదు. సూక్ష్మంలో మోక్షం. అమ్మ భక్తిని చూస్తుంది, శ్రద్ధను చూస్తుంది, ఏకాగ్రతను చూస్తుంది. నువ్వు బాహ్యంగా ఏం చూసావు, ఏం చేసావు అది చూడదు. నీ మనసు ఏకాగ్రమైందా లేదా, నువ్వు మనసు ద్వారా జపిస్తున్నావా లేదా, అది మాత్రమే అమ్మ గ్రహిస్తుంది. కనుక ఈ విషయాన్ని గ్రహించి రేపు వచ్చేటటువంటి జూలై 6వ తారీఖు నుండి ఆషాఢమాస ప్రారంభం అవుతుంది. కనుక ఈ చూడండి, గుప్త వారాహి నవరాత్రులు అన్నాడు. గుప్తం అన్నాడు అంటే రహస్యమైనటువంటి. అలా మీరు రహస్యంగా అమ్మవారిని ఆరాధించండి. సాయంత్రం చేయండి, ఉదయం చేయండి. చేసి అందరూ కూడా మీరు అమ్మకు అనుగ్రహానికి పాత్రులు. తెలుసుకండి, మనకు కావాల్సింది ఏంది? ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, సుఖం కావాలి, ప్రతిష్ట కావాలి, కీర్తి కావాలి. ఇవే కదా భౌతికంగా మనం అందరూ కూడా వాంఛించేటటువంటివి. నీ వాంఛ ధర్మబద్ధమైతే వాటిని తప్పక అమ్మ అనుగ్రహిస్తుంది. ఈ 9 రోజులు మీరు ఆరాధన చేస్తే. ఇక అమ్మవారి మంత్రం అన్నాం కదండి, అది మీకు తెలిసి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కావాల్సినటువంటి వారు మేము ఈ మంత్రంతో జపం చేస్తాము అనేటటువంటి వారు 9966690246 కాల్ చేయండి. ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని బీజాక్షర సహితంగా మీకు నేను తెలియచేస్తాను. దాన్ని గ్రహించి అందరూ కూడా ఆరాధించి శ్రీ వారాహి మాతకు అందరూ కూడా పాత్రులవుతారని తెలియజేస్తూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.